బ్రేక్ న్యూస్ ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర మహా ధర్నా చేపట్టనుంది ఎమ్మెల్సీ కవిత. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ధర్నా చేయనుంది. జాగృతి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ నిరసన కార్యక్రమం జరగనుంది. అయితే ఈ మహా ధర్నాకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుంది. ఇప్పటి వరకు గులాబీ పార్టీ మద్దతు తెలపలేదు. తెలంగాణ జాగృతి నేతలు కార్యకర్తలు మాత్రమే హాజరు కానున్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి ప్రతి డివిజన్ కు కమిటీలుగా ఏర్పాటు చేసి ఇన్ఛార్జీలను నియమించారు కవిత. ఒంటరిగానే పోరాడతానని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, మనం చూస్తున్నాం ఇటు కాళేశ్వరం కమిషన్ నోటీసులకు సంబంధించి ఇటు కేసీఆర్ కి ఇవ్వడాన్ని కవిత అయితే మరికొద్ది సేపట్లో ధర్నా చేస్తాను అంటూ చెప్పుకొస్తుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇటు బీఆర్ఎస్ కూడా ఇటువంటి సపోర్ట్ ఇవ్వట్లేదు కాబట్టి ఇటు బీఆర్ఎస్ జాగృతి రెండు వేరు వేరు ఉంటాయనుకోవచ్చా, వేరే వేరే దారులు అనుకోవచ్చా ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే? ఎస్ ప్రసన్న, ఖచ్చితంగా అది స్పష్టమవుతోంది మనకి. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా అటు బీఆర్ఎస్ నాయకులు ముఖ్య నాయకులు ఎవరు కూడా స్పందించలేదు అంటూ కూడా కవిత అయితే ధ్వజమెత్తారు. అదే నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజున ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు కూడా ఎమ్మెల్సీ కవిత అయితే పిలుపునిచ్చారు. అయితే మొదటి నుంచి కూడా ఈ ఒక్క మాటనే చెప్తూ వస్తూ ఉన్నారు కవిత. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కాళేశ్వరం కమిషన్ కావాలనే నోటీసులు ఇచ్చింది. అయినా కూడా ఆ నోటీసుల పైన ఎవరు కూడా స్పందించకపోవడం చాలా విచారకరమైనటువంటి విషయం అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కవిత నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ మహాధర్నా ఏదైతే ఉందో పూర్తిగా కూడా జాగృతి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తూ ఉంది. సో పెద్ద ఎత్తున ఇప్పుడు మనం జాగృతి ఆఫీస్ వద్ద ఉన్నాము. ఇక్కడికి ఒక్కరొక్కరుగా కూడా జాగృతి కార్యకర్తలు, జాగృతికి సంబంధించినటువంటి నాయకులు కూడా చేరుకుంటా ఉన్నారు. మొత్తం అంతా కూడా అందరినీ కూడా అక్కడికే ఇందిరా పార్క్ వద్దకే వెళ్ళాలంటూ కూడా కవిత ఆదేశించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కవిత ఇంటి వద్దకు కూడా ఒక్కొక్కరుగా కూడా ఈ జాగృతికి సంబంధించినటువంటి నాయకులు, విద్యార్థి నాయకులు కావచ్చు, ఈ యొక్క హైదరాబాద్కు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అందరూ చేరుకున్నటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. అయితే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ మహాధర్నాకు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకుల నుంచి ఎలాంటి సపోర్టు లేదన్నటువంటి మాట అయితే కొంత వాస్తవంగానే అనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ధర్నా నిర్వహిస్తున్నటువంటి ఈ సమయంలో కవితకు సపోర్ట్గా బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా రారు అన్నటువంటి విషయం కూడా స్పష్టమవుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కవిత తన తండ్రికి రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో దాని తర్వాత నుంచి కూడా కొంత బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అలాగే జాగృతి కార్యకలాపాలన్నీ కూడా ప్రత్యేకంగా జాగృతికి సంబంధించినటువంటి ఒక ఆఫీస్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని తన ఇంటి వద్దనే, నివాసం వద్దనే పక్కనే ఏర్పాటు చేసుకొని ఈ కార్యాలయం నుంచే జాగృతికి సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలు కూడా చేస్తూ వస్తూ ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా జాగృతికి రానున్న రోజుల్లో జాగృతికి బీఆర్ఎస్కి సంబంధం ఇక ఉండదు అనేటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు కవిత ధర్నా నిర్వహించడంతో పాటు నిన్ననే ఈ హైదరాబాద్కు అలాగే సికింద్రాబాద్కు సంబంధించినటువంటి పలు పార్టీల నాయకుల్ని కూడా జాగృతిలో చేర్చుకొని తన స్వతహాగా వారికి కండువాలు కప్పి కూడా ఈ యొక్క జాగృతిలోకి అయితే ఆహ్వానించారు. సో దీనితో పాటు కొంత ఈ టీజేఎఫ్ అంటే తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ అనేటువంటి ఒక అనుబంధ సంస్థను కూడా దీంట్లో ఏర్పాటు చేసుకొని పార్టీగా అవతరించక ముందే పూర్తి ఎత్తున అన్ని విభాగాల్లో కూడా నాయకులను నియమించుకుంటూ వాళ్ళ యొక్క ఇన్ఛార్జీలను కూడా నియమిస్తూ ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో కవిత మరొక పార్టీ ఉద్భవిస్తుంది అనేటువంటి అంశం అయితే మనకు స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా అది ఇవాళ అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, లేదా ఫ్యూచర్లో కూడా అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా ఆ పార్టీ అనేది ఏర్పడుతుంది అనేటువంటి అంశం అయితే అటు రాజకీయ వర్గాల్లో అలాగే రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది అని. సో మనం చూసుకున్నట్లయితే అటు బీఆర్ఎస్లో కూడా చాలామంది నేతలకు కొంత విద్యార్థి నేతలు కావచ్చు, అలాగే కొంతమంది ఇన్ఛార్జ్ అంటే జిల్లా ఇన్ఛార్జీలు కావచ్చు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు. సో ప్రాధాన్యత ఇవ్వనటువంటి నాయకులందరికీ కూడా కవిత పిలిచి మరీ ఆహ్వానం పలుకుతా ఉంది అన్నటువంటి ఆ విషయం కూడా వెలువడుతూ ఉంది, బయటికి తెలుస్తూ ఉంది. సో దీని పరంగా చూసుకున్నా కూడా
ఖచ్చితంగా సొంత కుంపటి పెట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు. సో ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఈ మహాధర్నాకు ఖచ్చితంగా బీఆర్ఎస్ దూరంగానే ఉండనుంది. అలాగే కవిత ఒంటరిగానే ఈ ధర్నాను నిర్వహించా ఉంది. సో పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి కూడా జాగృతి నాయకులు, జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు, విద్యార్థి విభాగ నాయకులు అందరూ కూడా అటు చూసుకున్నట్లయితే మొన్ననే మంచిర్యాల జిల్లా పర్యటన కూడా చేశారు కవిత. అట్నుంచి కూడా సింగరేణి కార్మికుల మద్దతు కూడా ఈ యొక్క ధర్నాకు ఉండనుంది అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఒంటరిగానే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ విజయ్. ఇక ఇటు కేసీఆర్ కి కాళేశ్వరం కి సంబంధించి అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని కూడా నిరసిస్తూ కవిత ఇటు ధర్నా చేయబోతున్నారు. ఇటు దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి ఎటువంటి రియాక్షన్ రాలేదు. బీఆర్ఎస్ నుంచి ఎటువంటి సపోర్ట్ కూడా లేని నేపథ్యంలో ఇటు నేను ఒక్కదాన్నే దీనికి సంబంధించి కూడా పోరాడతాను అంటూ కూడా కవిత చెప్పుకొస్తుంది. ఇటు ఇందిరా పార్క్ దగ్గర మరికొద్ది సేపట్లో అయితే కవిత మహాధర్నా నిర్వహించబోతుంది.